హాయ్ గుడ్ మార్నింగ్. హలో హలో, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ లైవ్. మీ పేరు? శృతి అక్క. శృతి, ఏంటో వాయిస్ గుర్తుపట్టలేకపోయా ఈరోజు. అవునక్క, బాగున్నారా అక్క? చాలా బాగున్నా. సాంగ్ వచ్చింది చూసావా? చూడలే అక్క, ఇక్కడ స్టూడియో వన్ ఛానల్ రావడం లేదు. అదేంటి, ఎందుకు రావట్లేదు? వర్షం వస్తే రాదక్క మా ఏరియాలో. ఓహో, అది వర్షం ప్రాబ్లమా? ఓకే. అవునక్క. ఏంటి సంగతులు? ఈ రోజు ఎవరి పాట కావాలి నీకు? ఎవరు పాట వేసినా ఓకే అక్క, ఎందుకంటే మాకు రాదు కదా ఛానల్. అందుకే అడిగా నేను కూడా. ఓకే, ఒక పొడుపు కథ అడుగుతా, ట్రై చేస్తావా? ఇప్పుడు మీరు అడిగి కట్ చేసిన తర్వాత గుర్తొస్తుంది అక్క ఆన్సర్. అయితే ముందుగానే కొంచెం ఎక్కువగా పదును పెట్టు నీ బ్రెయిన్ కి. మీరు మా జనరేషన్ కి తెలిసేట్టు అడగండి అక్క. మొన్న అయితే ఏందో అడిగినారు, నాకు అసలు అది తాగుకోవాలంటే కూడా తెలియదు. తెలీదా? తెలుసుకోవాలి. ఈ జనరేషన్ కి తెలియదనే అడిగా. కొంచెం బాగా అడగండి, ట్రెండీగా. ట్రెండీగా అడగాల? పొడుపు కథలు అంటే ట్రెండే కాదు అసలు, ఎప్పటి నుంచో ఉన్న వాటినే పొడుపు కథలు అంటారు. సరే, అడగండి. ఓకే. తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూచి మాయమవుతుంది. తెల్లటి సువాసనల మొగ్గ ఎర్రగా పూచి మాయమవుతుంది. నీరసం వచ్చేసిందా అడిగే లోపల? కాదులే అక్క, ఏమో తెలీదు ఆన్సర్. తెల్లగా ఉండి మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చేది ఏంటి? జాస్మిన్. జాస్మిన్. కానీ అది ఎర్రగా పూయదు కదా. అవును. పొడుపు కథలు అంటేనే ట్రిక్కీగా ఉంటాయి, ఆలోచించు. శృతి, ఓకే, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. నమస్తే అండి, మీ పేరు? వెంకన్న గారు. ఎక్కడి నుండి, ఏ ఊరు? ఓహో, ఏం చేస్తుంటారు మీరు? ఏంటేంటి? ఆర్టీసీ కండక్టర్. ఓ నైస్. ఈ రోజు చూసారా ఈ లైవ్? ఈ రోజు చూసారా ఈ లైవ్ షో? ఎవరికైనా విషెస్ చెప్పాలా, క్యాజువల్ గా మాట్లాడదాం అనుకున్నారా? అంటే చూస్తున్నారు, ఈ షో చూస్తున్నారు. నచ్చిందా ఈ షో? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకండి అంత సైలెంట్ గా మాట్లాడుతున్నారు? ఓకే, వైలెంటేనా? మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి? నాగార్జున అంటే ఇష్టం. ఎందుకు? స్మార్ట్ గా ఉంటారనా, యాక్టింగ్ ఇష్టమా, ఏమి ఇష్టం? అంతే, రీజన్ ఏం లేదు, నాగార్జున అంటే ఇష్టం అంతే. ఓకే ఓకే వెంకన్న గారు, నైస్ టాకింగ్ టు యూ. హాయ్ గుడ్ మార్నింగ్. ఎవరబ్బా? అఖిలనా? ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? మాణిక్యం. ఏ ఊరు నుండి? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? టైలర్. అబ్బో, చాలా క్రియేటివ్ గా ఆలోచించాలి అయితే. అవునా? ఏం ఎక్కువ బాగా కుడతారు మీరు? ఆహా కాదు, మనకు ఒక ఇష్టం ఉంటది కదా, నేను బ్లౌజెస్ అంటే నాకు ఇష్టం, లేకపోతే కుర్తాస్ బాగా కుడతా, చుడిదార్స్ బాగా కుడతా, అట్లా. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఈ షో ఈ రోజే ఇప్పుడే చూసారా? మొత్తానికి ఈ రోజు కాల్ చేశారు. ఏంటి, ఈ రోజు ఎవరికైనా విషెస్ చెప్పాలా, జస్ట్ మాట్లాడదామని కాల్ చేశారా? ఎవరికైనా విషెస్ చెప్పాలా, మామూలుగా మాట్లాడదామని కాల్ చేశారా? సో స్వీట్ ఆఫ్ యూ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, రోజు చూస్తున్నా, ఈ రోజు కాల్ చేశా అని చెప్తే. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. మొత్తానికి కాల్ చేశారా రాజేష్ గారు?
ఫస్ట్ లో బిజీ వచ్చిందా? ఓకే, ఈ రోజు నేను అడిగిన పొడుపు కథ విన్నారా? మీరు ఎందుకు వింటారండి? మీరు వినరు, డైరెక్ట్ కాల్ చేస్తారు. మీరు కాల్ చేయడానికి చాలా టైం పడుతుంది, నేను ఎట్లా వింటాను? ఓహో, దాంట్లో బిజీగా ఉంటారా? ఓకే ఓకే, ఆల్ రైట్. అడగనా? అడగండి అడగండి. తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమవుతుంది. కర్పూరం. అడగక ముందే తెలుసు కదా, కానీ మొత్తం అడిగేదాకా వెయిట్ చేశారా? అర్థమైంది. ఓకే, అంటే మాయమైంది అనగానే ఫిక్స్ అయ్యాక. ఓకే, ఏదైనా మూవీ డైలాగ్ చెప్తారా? మీరు చెప్తే నేను చెప్తా. నేను చెప్పను, చెప్పిస్తా. ఎందుకండి అది అంటే నాకు అలాంటి జాబ్, మరి నేనేం చేయను. మీరు క్వశ్చన్లు అడగడం, అది మాట్లాడనివ్వకపోవడం. మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. ఓకే, నాకు బాగా అర్థమైందంటే మీరు మాట్లాడనివ్వకపోవడం అనేది బాగా అర్థమైంది. మీరే మీకు కావాల్సినది మీ ఆన్సర్ రాబట్టుకుంటారు, వెంటనే వేరే డైవర్ట్ చేసేస్తారు. లేదు లేదు, అయ్యయ్యో, మీరు చాలా తప్పుగా అపార్థం చేసుకున్నట్టున్నారు. మీరు ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడండి. అలా ఏం లేదు, వేరే ఛాన్స్ ఇవ్వాలి. మరి అన్ని మీరే చెప్తారు కదా, నా మీద ఇలా తోసేస్తున్నారు అన్ని. లేదు, నేను బాగా అబ్జర్వ్ చేసింది అంటే మీ జాబ్ అదే అనుకోండి, మీరు మాక్సిమం ఎక్కువ మాట్లాడనివ్వకుండా కాదు, యాక్చువల్ గా టైం మేనేజ్మెంట్ చేయాలి కదా. ఎంతో మంది కాల్ చేస్తారు, కాల్ కలుస్తుంది. ఒకరితోనే ఎక్కువ టైం ఇచ్చేస్తే అవతల వాళ్ళకి టైం ఉండదు కదా, అందుకని. ఓకే ఓకే, నాకు కాల్ కనెక్ట్ చేసిన మీ స్టాఫ్ ఎవరో అతను ఒకసారి హాయ్ చెప్పండి. నాకు బాగా గుర్తుంది. ఓకే, ఈసారి కాల్ చేసినప్పుడు కనెక్ట్ చేసే ముందు ఆయనకే చెప్పొచ్చుగా థ్యాంక్స్. అతను చాలా బిజీగా ఉంటాడు. ఓహో, బిజీగా ఉంటాడా? హడావిడిగా చేస్తూ ఉంటాడా? ఓకే ఓకే రాజేష్ గారు, నేను చెప్తాను. నైస్ టాకింగ్ టు యూ, బాబాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హలో, హాయ్, మీ పేరు? హాయ్, గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు రమేష్. రమేష్ గారు, ఏ ఊరు నుంచి? ఇక్కడే మేడం, వైజాగ్ నుంచి. వైజాగ్? వైజాగ్ ఇక్కడే ఎక్కడుందండి? ఎక్కడో ఉంది. ఓకే, వైజాగ్ ఏం చేస్తుంటారు మీరు? చెప్పు మేడం, నేను వంట మాట్లాడుతున్నాను. ఓ, ఏంటో నిన్న కూడా కాకినాడ నుండి ఒక షెఫ్ కాల్ చేశారు. రమేష్ గారు, చెప్పండి మేడం. ఏంటి స్పెషల్? మీరు ఏది బాగా కుక్ చేస్తారు? దమ్ బిర్యానీ మేడం. దమ్ బిర్యానీ? అవును మేడం. హైదరాబాద్ కి ఫోన్ చేసి దమ్ బిర్యానీ బాగా చేస్తా అని చెప్తున్నారా? ఓకే, సూపర్. ఏంటి రోజు షో చూసి కాల్ చేశారా? ఇంతకు ముందు కూడా చూసారా? లేదు మేడం, ఈ రోజు టీవీ చూస్తుండగా షో చూసి కాల్ చేశాను. ఓకే, అలా కనిపించేసరికి ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నారా? అవును మేడం. మనకు అయితే కనెక్ట్ అయ్యింది లేదా అంటే మీరు చాలా క్యూట్ గా ఉన్నారు టీవీలో. ఓహో, టీవీలోనే కాదు, నేను బయట కూడా క్యూట్ గానే ఉంటా. అవునా? ఓకే, 8:30 to 9 o'clock మన లైవ్ వస్తుంది, మండే టు ఫ్రైడే. ఓకే మేడం, మండే వరకు వస్తుందా? మండే నుండి ఫ్రైడే వరకు వస్తుంది. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ప్రభాస్. ఏదైనా డైలాగ్ చెప్తారా? ప్రభాస్ మేడం, ఛత్రపతిలో డైలాగ్ చెప్తాను మేడం. అమ్మో, ఓకే, చెప్పొచ్చా? చెప్పాలి, చెప్పమనే కదా. మేడం చెప్పండి. ఆలోచిస్తున్నారా, చెప్తున్నారా? చెప్పడం కాదు మేడం, కొంచెం భయం వేస్తుంది. ఓకే, చిన్న డైలాగ్ చెప్పొచ్చు కదా, అమ్మకి చెప్తాడు కదా ఒక డైలాగ్, ఒట్టేసి ఒక మాట. అది కాదులే మేడం, ఇది నాకు అర్థమైంది, నేను ఈజీ చేస్తున్నా, అది నెక్స్ట్ టైం చెప్పండి. ఇది చెప్పేసి మిర్చిలో డైలాగ్ చెప్తాను మేడం. ఓకే, కట్అవుట్ చూసి కొన్ని నమ్మి డూడ్ ప్రేమిద్దాం, డూడ్ మహా అయితే ఏముంది, ప్రేమిస్తారు. సూపర్, చాలా ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నారు. నైస్ టాకింగ్ టు యూ బాబాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు బాబురెడ్డి మేడం, ఖమ్మం మాది. బాబురెడ్డి గారు, ఫస్ట్ టైం కాలా? మేడం, ఫస్ట్ టైం కాల్ చేశారా? అవును మేడం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పనిచేస్తాం మేడం. ఓహో, ఓకే. మన లైవ్ ప్రతిరోజు వస్తుంది 8:30 to 9 o'clock ఫ్రైడే వరకు. అవును మేడం.
అవును తెలుసా? ఈ షో అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఓ థ్యాంక్ యూ సో మచ్. పాటలు నచ్చుతాయా? ఓకే మేడం. పాటలు నచ్చుతాయి. పాట మేడం. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో చిరంజీవి మేడం. ఓ మెగాస్టార్ ఇష్టమా? అవును మేడం. ఆయన మూవీస్ లో బాగా నచ్చిన సినిమా ఏంటి? మేడం ఆయన మూవీస్ బాగా నచ్చిన సినిమా నాకు పచ్చిపడే ప్రాణంలో, కాశ్మీరులో ఇలా కన్యాకుమారిలో. ఆహో, సినిమా అడిగితే పాట చెప్పేస్తున్నారు మీరు. ఓకే, పాట సినిమా రెండు చెప్పారు. వెరీ నైస్. డైలాగ్ ఏమన్నా ట్రై చేస్తారా? డైలాగ్ అత్తకి ఇంట్లో అమ్మాయి మూవీలో సినిమా సినిమా అది. దేవి శిశి రేఖ, నువ్వు నా ముక్కు మీద ఇలా ఏలి పెట్టి నువ్వు పోలీసులతో కొట్టిస్తావా? ఏమన్నా ట్రై చేశారా అండి? సూపర్ అసలు. నైస్. చెప్పండి. సినిమాలు నేను బాగా చూసేవాడిని మేడం ముందు. ఓహో, అభిమాని హీరో అతను అప్పుడు. చాలా అసలు ఏం కంగారు పడకుండా భలే ట్రై చేశారు. నైస్ టాకింగ్ టు యూ అండి.